హాయ్ అండి. అందరికీ నమస్తే. ఆహారశాలకు స్వాగతం. కరివేపాకు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలిసిందే. మామూలుగా పిల్లలకి కూరలో కరివేపాకు అంటే ఇష్టం ఉండదు. జనరల్‌గా వేరి పెడతా ఉంటారు. పిల్లలే కాదండి, పెద్దలు కూడా అప్పుడప్పుడు ఏరి పక్కన పెడతా ఉంటారు. ఇవాళ వీడియోలో కరివేపాకుని కూరల్లో ఎలా వాడాలో చూపిస్తానండి. ఇలా చేస్తే కరివేపాకుని తీసి పక్కన పెట్టే సమస్య అనేది ఉండదు. మనం రోజు దోస లేదా ఇడ్లీ ఇలా వేసుకున్నప్పుడు పల్లీల చట్నీ చేసుకుంటాం కదండీ! చట్నీ చేసేటప్పుడు పల్లీలు వేయించేటప్పుడు దాంట్లోకి ఒక 2, 3 రెబ్బలు కరివేపాకు తీసుకొని ఆకుల్ని ఆ పప్పుల్లో వేసి వాటిలతో పాటు వేయించుకోండి. పల్లీలు వేపుకునేటప్పుడు వేసుకున్నా పర్వాలేదు. లేదా చట్నీ అయ్యేటాక మిక్సీలో వేసినప్పుడు డైరెక్ట్‌గా వేసి అలా అన్నా మిక్సీ పట్టుకోవచ్చు. కాకపోతే వేయించితే పచ్చి వాసన రాకుండా ఉంటుంది. ఇలా వేపుకున్నాక మిక్సీ జార్‌లోకి వేసి మెత్తగా రుబ్బుకోండి. చూడండి, పల్లీలతో పాటు మెత్తగా నలిగిపోయింది గదండీ! మీకు టేస్ట్‌లో ఏమాత్రం తేడా ఉండదు. ఇప్పుడు ఇంకొక పద్ధతిలో కరివేపాకుని ఎలా వాడాలో చూద్దాం. పొయ్యి మీద బాండ్లీ పెట్టి అది వేడయ్యాక ఒక 2 కప్పులు కరివేపాకుని వేసుకోండి. కొలత ఇంతని కాదండి, మన ఇష్టం. ఎంత కరివేపాకైనా తీసుకోవచ్చు. కరివేపాకుని కడిగి ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కరివేపాకుని వేయించుకోండి. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ సి ఇంకా ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి. ఇది జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. అలాగే డయాబెటిస్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. అలాగే మలబద్ధకం మరియు విరేచనాలు తగ్గించడంలో కూడా సహాయపడతాయి. ఇంకా మన కంటి ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకా జుట్టు రాలడం కూడా తగ్గిస్తుంది. ఇంకా జుట్టు పెరగడంలో కూడా సహాయపడుతుంది. మీరింకా వెడల్పాటి బాండ్లీ పెట్టుకొని అందులో వేయించుకోండి. కర్రతో ఫ్రీగా తిరగట్లేదని నేను చేత్తో తిప్పుతున్నానండి. ఇలా కొంచెం వేగినాక మళ్ళీ కర్రతో తిప్పుకోండి. పచ్చదనం పోయి ఇలా ఆకులు లైట్‌గా కలర్ మారేంత వరకు తిప్పండి. ఆయిల్ లేకుండానే మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ఆకు తీసుకొని ఒకసారి ఇలా నలిపి చూడండి. చాలా క్రిస్పీగా అయింది గదండీ! ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారాక లైట్‌గా వేడిగా ఉన్నప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా వేసుకున్నా చాలండి. మరి పౌడర్ లాగా ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్నంతా ఒక సీసాలోకి తీసుకుందామండి. దీన్ని బయట స్టోర్ చేసుకోవచ్చు. లేదా ఫ్రిడ్జ్‌లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మీరు కూర వండేటప్పుడు ఇలా ఒక పావు టీ స్పూన్ తీసుకొని కూరలో జల్లుకోండి. అన్ని కూరల్లోకి, టిఫిన్స్‌లోకి దీన్ని వాడుకోవచ్చండి. కరివేపాకు బదులుగా అయినా వేసుకోవచ్చు. లేదా కరివేపాకుతో పాటే దీన్ని కూడా వేసుకోవచ్చు. చూసారుగా కరివేపాకుని ఎలా వాడుకోవాలో. ఇంకా కరివేపాకుని ఏరి పక్కన పెట్టే సమస్య అనేది ఉండదు. అలాగే కరివేపాకు నుంచి వచ్చే ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందొచ్చు. ఈ వీడియో గనుక మీకు వర్త్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇంకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది.